దేవుని పరిశుద్ధ నామములు అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. రోమా పత్రిక 6:23 పాపము వలన వచ్చు జీతము మరణము, ఇదిగో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము. ఇదిగో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3:16 అందుచేతనే పాపాత్ములమైన మనము పాపము నుండి విడుదలను పొంది ఆయన యొక్క రాజ్యములో మనము చేరుటకు, ఇదిగో బీదవాడు బీదవాని కష్టము ఎరుగునట్లు, ఇదిగో పాపాత్ములమైనటువంటి మన కొరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తనను పాపాత్ముడిగా చేసుకొని ఈ లోకమునకు వచ్చి మన పాపములన్నిటినీ కడిగి ఆయన యొక్క మరణము ద్వారా ఇదిగో మనలను నిత్య జీవమునకు చేర్చు ఆయన ఇష్టపడి వచ్చినటువంటి పనిలో పాలిభాగస్థులముగా మనము ఈ దినముల యందు ఇదిగో శ్రమల కాలమని ఉపవాస దినములని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన యొక్క శ్రమలను పొందుటకు ఆయన 40 దినములు ఉపవాసమనినటువంటి రోజులను మనము జ్ఞాపకము చేసుకునొచ్చు. మనము కూడా ఈ రోజులలో పాటించుచున్నటువంటి వారలమైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మార్గము నిత్య జీవమునకు చేర్చున్నది అనే సత్యమును మనం ఎరిగి ఈ వాక్యము ద్వారా జీవింతము. దేవుడి పరిశుద్ధ వాక్యమును జీవింతునుగాక. ఆమెన్.